ఈరోజు జరుగుతున్న శాసనసభ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మిగతా వైసీపీ వాళ్ళు కానీ హాజరవ్వలేదు. బట్ సభలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఒక రకమైన డిస్కషన్ అయితే జరిగింది. సాక్షాత్తు స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు నిన్న గవర్నర్ ప్రసంగం సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలిని వేలెత్తి చూపుతూ విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి విఘ్నత మరచి ప్రవర్తించారు అని స్పీకర్ గారు మాజీ ముఖ్యమంత్రి గారి మీద విమర్శలు చేశారు. గవర్నర్ ప్రసంగిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రసంగానికి అడ్డు తగలడం విఘ్నత కాదు అని చెబుతూ వాళ్ళ సభ్యులు ఆందోళన చేస్తూ ఉంటే, వాళ్ళ సభ్యులు నిరసన అరుస్తూ ఉంటే వాళ్ళను నియంత్రించాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి నవ్వుతూ కూర్చున్నారు అని, నియంత్రించకుండా అలా నవ్వుతూ కూర్చోవడం పద్ధతి కాదు అని, ఇకనైనా ఆయన విఘ్నతగా ప్రవర్తించాలి అని చెప్పి స్పీకర్ గారు అయితే మాజీ ముఖ్యమంత్రి మీద విమర్శలు చేశారు. విఘ్నత లేదు, పద్ధతి కాదు, ఇకనైనా మంచిగా ఉండు అని ఈ విధంగా. అండ్ అదే సమయంలోనే ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ ఇవ్వకుండా కోట్ల రూపాయలు వృధా చేశారు అని చెప్పి సాక్షిలో ఏదో ఒక న్యూస్ వచ్చిందట. ఏ కాంటెక్స్లో వచ్చిందో తెలియదు కానీ ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ ఇవ్వకుండా కోట్ల రూపాయలు వృధా చేశారు అని చెప్పి వచ్చిందట. దీని మీద నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య స్పీకర్ గారికి కంప్లైంట్ చేశారట, సాక్షి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి అని. సో అందుకని చెప్పి సాక్షికి సభా హక్కుల నోటీస్ ఇవ్వాలి అని చెప్పి స్పీకర్ గారు నిర్ణయం తీసుకున్నారు.